థ్యాంక్ యూ బ్రదర్స్. మరి ఈ దినాల్లో మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ టైం మనకి దండికుప్పం అసెంబ్లీలో నాకు ఇచ్చిన అవకాశం అప్పుడు మరి మీకు గుర్తుందో లేదో కానీ ఆది కాండంలో ఉన్న ముగ్గురు ఆత్మీయ జీవితాలు, లేకపోతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే ముగ్గురు నుంచి వారు ఏ విధంగా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నారు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు మరొక ముగ్గురు గురించి మనం చూద్దాం. దయచేసి అందరూ ఈ వాక్య భాగాలు దయచేసి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైలాగు సెలవిచ్చెను, నరపుత్రుడ, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్. బాటసార్లు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్టముగులను రప్పింపగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవంతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులైనను కుమార్తెలైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్. నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిపించి నీవు ఏ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన యెడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులైనను కుమార్తెలను రక్షింపజాలకుందురు. ఇదే యెహోవా వాక్కు. అదే 19వ వచనం, నేను రౌద్రమును కుమ్మరించినట్లా నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనను రక్షింపజాలక ఉందురు. ఆ ముగ్గురు, దీస్ 3 men, నోవాహు, దానియేలు, యోబు. బైబిల్ గ్రంథంలో మరి ప్రవక్తల గ్రంథాలు యెషయా నుంచి మలాకీ వరకు 17 పుస్తకాలు ఉన్నాయి. ఈ ప్రవక్తల గ్రంథాల్లో మొదటి 4 పుస్తకాలు కొంచెం క్లిష్టమైనవే. 4 ప్రవక్తలు, వారిని పెద్ద ప్రవక్తలు అంటారు, మేజర్ ప్రాఫిట్స్. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. ఈ 4 ప్రవక్తలు వారి పుస్తకాలు కూడా కొంచెం క్లిష్టమైనవే. ఆ యొక్క సందర్భాలను జాగ్రత్త గమనించినప్పుడు ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క అంశాన్ని తెలియచేయబడింది. వాస్తవంగా మనం మన యొక్క రీడింగ్స్ లో ఎక్కువగా ప్రవక్తల గ్రంథాలు చదవం. కారణం ఏంటంటే ప్రవక్తల గ్రంథాలు కొంచెం క్లిష్టమైనవే. వాటితో పాటు ప్రవక్తల గ్రంథాలు ఎక్కువగా తీర్పును గురించి తెలియచేస్తాయి, జడ్జిమెంట్స్. ఏ పుస్తకం తీసినా అవి పెద్ద ప్రవక్తలు కావచ్చు, చిన్న ప్రవక్తలు కావచ్చు, అందులో దేవుని తీర్పు మాటి మాటికి చెప్పబడతా ఉంటుంది. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క రౌద్రం, దేవుని యొక్క తీర్పు కుమ్మరించబడే అనేకమైన ప్రవచనాలు ఉంటాయి. సహజంగా మనం ఆశీర్వాదాలు కోరుకుంటాం కాబట్టి దేవుని శిక్షను, తీర్పును పెద్దగా అంగీకరించాం. అందువలన ప్రవక్తల గ్రంథాలు మనం ఎక్కువగా చదవం. కానీ ప్రవక్తల గ్రంథాలు అక్కడక్కడ కొన్ని వచనాలు మనకి బాగా గుర్తుంటాయి. ఈ 4 ప్రవక్తల్లో యెహెజ్కేలు పుస్తకం చాలా క్లిష్టమైందే. అది ఒక పట్టాన అర్థం కాదు, కానీ అందులో ఉన్న అంశాలు మాత్రం చాలా ప్రాముఖ్యమైనవి. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు సాల్వేషన్ ఆఫ్ గాడ్, దేవుని రక్షణ అనే అంశము ఆ పుస్తకం యొక్క సారాంశం. ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, దేవుని తీర్పు అనేది దాని యొక్క సారాంశం. దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, రేపు రాబోయే 1000 ఏళ్ల రాజ్యం, ఆ రాజ్యమును గురించిన అనేకమైన ప్రవచనాత్మక విషయాలు దానియేలు గ్రంథంలో ఉంటాయి. కానీ యెహెజ్కేలు గ్రంథంలో మాత్రం ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ గురించి చెప్పబడింది. ఇశ్రాయేలు నుంచి దేవుని మహిమ వెళ్ళిపోతుంది.
మరలా రానున్న దినాల్లో ఇశ్రాయేలు దేశం మీదకి దేవుని మహిమ రాబోతుంది అనే ఆ రెండు క్లుప్త మాటలతో ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని మనం తప్పక ధ్యానం చేయవచ్చు. మొదటి 24 అధ్యాయాలు తీర్పు గురించి చెప్పబడింది. 25వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు కరెక్ట్ గా సగం పార్ట్ మనం చేసుకోవచ్చు. మొత్తం 48 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 48 అధ్యాయాల్లో మొదటి 24 అధ్యాయాలు గ్లూమ్ అంటారు. అంటే దేవుడు పంపించే రౌద్రాన్ని, తీర్పు గురించి అనేక రకాలుగా అది తెలియచేయబడింది. వివిధ కోణాల్లో దేవుడు పంపించబోయే తీర్పు గురించి మొదటి 24 అధ్యాయాల్లో చెప్పబడింది గ్లూమ్. 25వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు గ్లోరీ, రాబోయే మహిమ గురించి చెప్పబడింది. ఇవన్నీ అర్థమవడం కష్టమే, కానీ ఊరికే యెహెజ్కేలు గ్రంథం మీద ఒక అవగాహన మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. మనందరూ తెలుసు, మరి పాత నిబంధనలో ఇశ్రాయేలు చరిత్రలో మాటి మాటికి దేవుడు వారిని శిక్షిస్తా వచ్చాడు. వారి అవిధేయతను బట్టి, వారి యొక్క విగ్రహారాధనను బట్టి, వారిలో ఉన్న అనేకమైన వాక్యం పట్ల వారికి ఉన్న అవిధేయతను బట్టి దేవుడు పలు విధాలుగా వారిని శిక్షిస్తా వచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథ కాలాల్లో శత్రువును ఆ దేశంలోకి తీసుకొచ్చి అక్కడే వారిని శిక్షిస్తా వచ్చాడు. అయినా వారిలో బుద్ధి రాలేదు కాబట్టి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, రాజుల కాలాలు కూడా గడిచిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రణాళికను కొద్దిగా మార్పు చేసి, ఏంటి ఆయన ప్రణాళిక మార్పు అంటే, శత్రువును దేశం మీదకి పంపించడమే కాకుండా ఆ దేశంలో నుంచి ప్రజలను చెరగా తీసుకుని పోయే పరిస్థితి ఏర్పాటు చేశాడు. మనందరూ తెలుసు, మరి 10 గోత్రాల వారిని అష్షూరు దేశానికి తీసుకెళ్లారు. 2 గోత్రాల వారిని బబులోను దేశానికి దేవుడు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బబులోను చక్రవర్తి 3 సార్లు ఇశ్రాయేలు దేశం మీద దాడి చేశారు. మొదటిసారి క్రీస్తు పూర్వం 606వ సంవత్సరాన ఆయన మొదటిసారి దాడి చేసినప్పుడు దానియేలుతో పాటు దాదాపుగా 3000 మందిని, ఇంకా కొంతమందిని వాళ్ళ దేశానికి చెరలోనికి తీసుకుపోయాడు. ఇది క్రీస్తు పూర్వం 606వ సంవత్సరం జరిగింది. అదే పైన ఒక దాదాపుగా 9-8 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు పూర్వం 597 సంవత్సరం రెండవసారి అటాక్ చేశారు. ఈ విషయాలు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36 అధ్యాయంలో ఉంటాయి. సెకండ్ టైం అటాక్ చేసినప్పుడు, దండెత్తినప్పుడు యెహెజ్కేలు, మొర్దెకై ఇంకా చాలా మందిని తీసుకుని వెళ్ళారు. దాదాపుగా 10,000 మందిని రెండవ దాడిలో తీసుకుని వెళ్ళాడు. మొదటి దాడి అయిపోయింది, రెండవ దాడి అయిపోయింది. ఈ 2 సందర్భాల్లో నెబుకద్నెజర్ యెరూషలేమును ఏం ధ్వంసం చేయలేదు, యెరూషలేము మీద దాడి చేయలేదు. యెరూషలేము చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో, యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క జిల్లాల మీద ఆయన దాడి చేశాడు, కానీ యెరూషలేములోకి ప్రవేశించలేదు. మరియు దేవాలయాన్ని ఎలాంటి పాడు చేసే పని చేయలేదు. కాబట్టి ప్రజల్లో ఏమని భావం చెలరేగిందంటే, ఇక దేవుని తీర్పులు ఆగిపోయినాయి, ఇక దేవుడి తీర్పు తీర్చడు, శిక్షించడు. ఎందుకంటే యెరూషలేము పట్టణం అంటే ఆయనకి బాగా ఇష్టం, సమాధాన పట్టణం, దేవుడు కోరుకున్న స్థలం. సియోన్ అని దీనికి పేరుంది. యెరూషలేమును చెక్కు చెదరకుండా దేవుడు కాపాడతాడు. అంతేకాకుండా అసలు దేవాలయం జోలికి ఆ శత్రువు రానే రాడు అనే ఒక ప్రాపగాండ, ఒక దుర్వార్త ఇశ్రాయేలు దేశంలో చెలరేగింది, అంటే ఇశ్రాయేలు దేశంలో పుట్టింది. ఇక దేవుని తీర్పులు ఆగిపోయినాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, మరలా మునుపటిలాగా దేవునికి అవిధేయంగా జీవించవచ్చు. కారణం ఏంటంటే, దేవుడు దేవాలయాన్ని ధ్వంసం చేపిస్తాడా? యెరూషలేము పట్టణాన్ని పాడు చేపిస్తాడా? అట్లయితే దేవుడు వాగ్దానాలన్నీ ఏమైపోతాయి? అలా దేవుడు నాశనం చేయలే, దేవుడు తీర్పు తీర్చలే అని ప్రజల్లో భావం ఏర్పడింది. ఈనాడు కూడా ఈ కరోనా దినాల్లో చాలా మందికి కూడా ఇలాంటి భావమే ఉంది. దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తాడు? దేవుడు శిక్షించలే, నామకార్థ సంఘాన్ని శిక్షించలే, ఇక ఆయన తీర్పు ఆగిపోయిందిలే అన్నట్టుగా చాలా మంది అలాంటి భావంలోనే ఉన్నారు. ఈ సందర్భంలో దేవుడు యెహెజ్కేలును లేపుకొని, లేదు, యెరూషలేమును శిక్షించబోతున్నాను, దేవాలయం ధ్వంసం కాబోతుంది, మహిమ, ఇశ్రాయేలు దేవుని మహిమ యెరూషలేము నుంచి వెళ్ళిపోబోతుంది అని యెహెజ్కేలు ద్వారా
బబులోనులో ఉన్న యూదా జాతికి, యెరూషలేములో ఉన్న యూదా జాతికి ప్రవచనాత్మకంగా యెహెజ్కేలు ద్వారా దేవుడు తెలియచేశాడు. ఈ బ్యాక్గ్రౌండ్ తో మనం యెహెజ్కేలు గ్రంథాన్ని అర్థం చేసుకుంటే కొంచెం అవగాహన కలిగింది. ఒకటి మాత్రం వాస్తవం, ఏ దేశమైతే విశ్వాస ఘాతకమై దేవుని దృష్టికి పాపం చేసిద్దో ఆ దేశాలు తీర్పు తీర్చబడతాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దానికి ఎక్కువగా తీర్పు తీర్చొచ్చామో కానీ నేటి కాలాల్లో చూడండి, అమెరికా ఎంతగా తీవ్రమైన పరిస్థితిలో ఉందో మనకు తెలుసు. ఇంగ్లాండ్ ఎలాంటి పరిస్థితిలో ఉందో మనకు తెలుసు. క్రిస్టియన్ కంట్రీస్ అని పిలువబడే చాలా దేశాల్లో ఈ కరోనా ఎలా విలయతాండో చేస్తుందో చూస్తున్నాం. ఉదయకాలంలో ఒక బ్రదర్ చెప్పారు, మరి అమెరికాలో నిమిషానికి ఒకరు చనిపోతున్నారు. నిమిషానికి ఒకరే కాదు, అసలు బెడ్స్ ఖాళీ లేవంటారు. కాంతి గారు వాళ్ళ కుమారుడు అమెరికాలో ఉంటాడు, ఉదయకాలం చెప్పాడు బెడ్స్ ఖాళీ లేవు, రోజుకి 2 లక్షల పైగా కేసులు వస్తున్నాయి, నిమిషానికి ఒక్కరు చనిపోతున్నారు. ఈ వార్త ఎంతో బాధగా అమెరికాలోనే, కెనడాలో, ఆస్ట్రేలియాలో, సోకాల్డ్ క్రిస్టియన్ కంట్రీస్ లో ఏ దేశాలైతే సువార్త ద్వారా ప్రపంచాన్ని వెలిగించినాయో, ఏ దేశాలైతే ప్రపంచానికి బైబిల్ గ్రంథాన్ని పరిచయం చేసినాయో ఆ దేశాలు ఎక్కువగా శిక్షకు గురవటం మనం చూస్తున్నాం. ఎంత స్పష్టమైన ప్రవచనం అండి ఇది. ఏ దేశమైతే విశ్వాస ఘాతకమైతో ఆ దేశాన్ని శిక్షిస్తాను. కాబట్టి యెహెజ్కేలు కాలంలో యెరూషలేము, ఇశ్రాయేలు జాతి, యూదా జాతి గొప్ప అవిధేయతలో విశ్వాస ఘాతకంలో ఉన్నారు కాబట్టి శిక్ష తప్పదు అని చెప్పి మొదటి 24 అధ్యాయాలు యెహెజ్కేలు గారు తెలియచేశాడు. ఒకవేళ ఎవరైనా నోట్ చేసుకుంటే ఇలా మీరు దాన్ని చక్కగా విభజన చేయండి. మొదటి 3 అధ్యాయాల్లో న్యూస్ కన్సర్నింగ్ ద జడ్జిమెంట్, అంటే యెహెజ్కేలు గారిని దేవుడు అపాయింట్ చేసుకున్నాడు. నీ ద్వారా ఈ తీర్పును ప్రకటించడానికి నేను ఎన్నుకుంటున్నానని మొదటి 3 అధ్యాయాల్లో యెహెజ్కేలు యొక్క అపాయింట్మెంట్, నియామకం జరగటమే కాకుండా యెహెజ్కేలు ద్వారా ఒక న్యూస్ తెలియచేస్తాడు. ఏంటి ఆ న్యూస్ అంటే, యెరూషలేము ధ్వంసం కాబోతుంది, దేవాలయం తగలబెట్టబడబోతుంది, దేవుని మహిమ వెళ్ళిపోబోతుంది. మొదటి 3 అధ్యాయాల్లో న్యూస్ చెప్పబడింది. ఇక 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు నేచర్ ఆఫ్ ద జడ్జిమెంట్, ఏ విధంగా తీర్పు తీర్చబోతున్నాడని కొన్ని ఉదాహరణల ద్వారా తెలియజేశారు. చక్కగా ఆ 4 అధ్యాయాలు చదివితే కొన్ని దర్శనాల రూపంలో దేవుడి తీర్పు, దాని యొక్క స్వభావం ఎలా ఉండబోతుందో 4 నుంచి 7 అధ్యాయాలు చెప్పబడ్డాయి. ఇక 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు, 8వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ద నెసెసిటీ, దేవుడు ఎందుకు తీర్పు తీర్చబోతున్నాడు, ద నెసెసిటీ, తీర్పు తీర్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ద నెసెసిటీ అని చెప్పాడు. అంటే ఇంకా మీకు అర్థం కావాలంటే, పోలీసులు ఎవరైనా సరే ఒకళ్ళని అరెస్ట్ చేయాలంటే ముందుగా నోటీస్ ఇస్తారు కదండి. నోటీస్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. దేవుడు కూడా ఇదే పని చేశాడు. 8, 9, 10, 11 అధ్యాయాల్లో ఒక నోటీస్ పంపిస్తుంది. తీర్పు రాబోతుంది, రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని ఒక నోటీస్ పంపించాడు. కాబట్టి మొదటి 3 అధ్యాయాల్లో న్యూస్, 4 నుంచి 7 అధ్యాయాల్లో నేచర్ ఆఫ్ ద జడ్జిమెంట్, దాని యొక్క స్వభావం, 8 నుంచి 11 అధ్యాయాల్లో నోటీస్ ఇవ్వబడింది. ఇక 12 అధ్యాయం నుంచి 24 అధ్యాయం వరకు నెసెసిటీ, ఎందుకు తీర్పు తీర్చాలి, ఎందుకు అవసరం, దేవుని తీర్పు ఎందుకు అవసరం అని చెప్పడానికి 12 అధ్యాయం నుంచి 24 అధ్యాయం వరకు చెప్పాడు. ఈ అధ్యాయాన్ని మనం ఇప్పుడు 14 అధ్యాయాన్ని మనం చూసాం. దేవుడు ఎందుకు తీర్పు తీర్చాలి అని చెప్పి ఒక ఉదాహరణ, వారికి ఒక సవాలు విసిరాడు. ఏంటదంటే, ఒకవేళ ఈ దేశంలో నోవాహు, యోబు, దానియేలు, ఇప్పుడు కనుక ఆ 3 భక్తులు కనుక ఉంటే నేను తీర్పు పంపిస్తాను. ఆ తీర్పులో కేవలం ఆ 3 మాత్రమే రక్షించబడతారు, కానీ వాళ్ళు కుమారులు కానీ కుమార్తెలు కానీ వాళ్ళు ఇంకెవరిని రక్షించలేరు, వారి మట్టుకు మాత్రమే రక్షించబడగలరు అని 3 గురించి చెప్పబడింది. అందుకే అక్కడ మనం చూస్తున్నాం ఆ 3, ఇంగ్లీష్లో అయితే దీస్ 3 అని ఉంటుంది.
ఆ ముగ్గురు. ఇలాంటి మాటలు మనకు బైబిల్లో కనీసం 7 సందర్భాల్లో మనకు కనపడుతుంది. అది కూడా ఒక మంచి స్టడీ. సంఖ్యాకాండ 12వ అధ్యాయంలో మోషే, అహరోను, మిరియాముల గురించి మీ ముగ్గురు అన్నాడు. ఆ ముగ్గురు అనే మాట మనం చూడవచ్చు. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో దావీదుకి ఉన్న ఆ యొక్క పరాక్రమశాలుల పట్టికలో ఆ ముగ్గురు అనే మాట చెప్పబడి, అట్లా దీస్ 3 ఆ ముగ్గురు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనీసం సాక్ష్యం స్థాపించబడాలంటే 2 ముగ్గురు ఉండాలి. కాబట్టి ఎహెజ్కేలు ద్వారా దేవుడు ఈ ముగ్గురు భక్తులను మన ఎదుటకు తీసుకొచ్చాడు. ఆ ముగ్గురు ఉంటే ఆ ముగ్గురు మాత్రమే రక్షించబడగలరు. అబ్రహాం కాలంలో అయితే అబ్రహాము సొదొమ గొమొర్రా విషయం గురించి అడిగాడు. 10 మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతావా? 50 మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతావా? 40 మంది ఉంటే పట్టణాన్ని కాపాడుతావా? అవును, కాపాడుతాను. 50 మంది ఉంటే కాపాడుతాను, 40 మంది ఉంటే కాపాడుతాను, 10 మంది ఉంటే కాపాడుతాను. ఇక్కడ ఆ ముగ్గురు నా కూడా కాపాడను. ఎంత విశ్వాస ఘాతకమైపోయిందో. దేవుని ప్రజల మధ్య అవిధేయత పెరిగిపోయింది. దేవుని ప్రజల మధ్య పాపం విస్తరించింది. ఇక నేరుగా దేవుడే తీర్పు తీర్చే అవకాశానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తు పూర్వం 586 సంవత్సరం నెబుకద్నెజర్ 3వసారి దాడి చేయటం, యెరూషలేము ధ్వంసం చేయబడటం, దేవాలయం తగలబెట్టబడటం, అది సంపూర్ణంగా ధ్వంసం చేయబడటం చూస్తున్నాం. ఆ దినాల్లో జరిగిన హింస చరిత్రలో చాలా ఘోరంగా వర్ణీకరించబడింది. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ఆ ముగ్గురిని పోలిన భక్తులు ఆ దినాల్లో జీవించలేదు. ఒకే బ్రదర్, బాగానే ఉంది, ఇది ఎప్పుడో మీరు చెప్పేది ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం సంగతి, ఇప్పుడు మరి మనకేంటి అని మీరు అడగొచ్చు. ఈనాడు కూడా ప్రపంచ పరిస్థితి అలానే ఉంది. దేశాలు విశ్వాసఘాతకమైపోయింది, అక్రమం విస్తరిస్తుంది, అన్యాయము ప్రబలబోతుంది, అంత్యదినములు అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి. దేవుని తీర్పుకు ప్రపంచం సిద్ధపడబోతుంది. ఫైనల్ జడ్జిమెంట్, శ్రమల కాలానికి పరిస్థితులు దారి తీయబోతున్నాయి. మనం కూడా ఈనాడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఈ యొక్క సందేశం సారాంశం ఏంటంటే, ఈ యొక్క టఫ్ టైమ్స్ లో, ఈ యొక్క గడ్డు కాలంలో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ ముగ్గురు పోలిన జీవితాలు మనం జీవించగలిగితేనే ఆధ్యాత్మికంగా బట్టగట్టగలం, ఆధ్యాత్మికంగా బ్రతకగలం. అందుకని ఈ యొక్క ప్యాసేజ్ అంత చదువుతుంటే ఆ ముగ్గురు తమ్మును మాత్రమే రక్షించుకుంటారు, తమ్మును మాత్రమే రక్షించుకుంటారు. ఇప్పుడు కూడా అంతే. నా రక్షణ, నా ఆత్మీయ జీవితం నా వరకే, మీ ఆత్మీయ జీవితం మీ వరకే. ఈ చివరి దినాల్లో మన ఒక్కరు వ్యక్తిగతంగా ఆ ముగ్గురును పోలిన విశ్వాస జీవితాన్ని జీవించాలనేది దీని యొక్క సారాంశం. ఎహెజ్కేలు గారి ద్వారా ఈ ముగ్గురు గురించి చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ విధంగా తెలియచేయలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనలేదు, లేకపోతే అబ్రహాము, మోషే, సమూయేలు అనలేదు. వారందరూ గొప్ప భక్తులే. లేకపోతే యెహోషువ, దావీదు, గిద్యోను అనలేదు. వీరందరూ గొప్ప భక్తులే. ఇంకా వేరు వేరు పేర్లు పెట్టలేదు. కానీ ముగ్గురు గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఆ ఆర్డర్ కూడా చాలా ప్రాముఖ్యంగా చూస్తాం. నోవాహు, యోబు, దానియేలు అని కూడా అనలేదు. లేదా దానియేలు, యోబు, నోవాహు అని అలా కూడా అనలేదు. వాస్తవానికి ఏం చెప్పాలి అంటే నోవాహు తర్వాత యోబు, యోబు తర్వాత దానియేలు, అదే ఆర్డర్. లేకపోతే దానియేలు, యోబు, నోవాహు. కానీ మనం చదువుకున్న దానిలో ఈ ముగ్గురు గురించి చూసినప్పుడు నోవాహు ఫస్ట్, తర్వాత దానియేలు, నెక్స్ట్ తర్వాత యోబు. ఎందుకు ఆ ముగ్గురు గురించి ప్రత్యేకంగా చెప్పబడింది? ఆ ముగ్గురులో ఉన్న కొన్ని ఆత్మీయ పాఠాలు మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. బైబిల్లో కూడా అక్కడక్కడ ముగ్గురు పేర్లు చెప్పబడ్డాయి. 99వ కీర్తన 6వ వచనం, మోషే, అహరోను, సమూయేలు, వారు కూడా ఒక మంచి అంశమే. యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరు, మరియా, మార్త, వారు కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. యేసు ప్రభు శిష్యుల్లో అంతరంగిక శిష్యులుగా ఉన్న ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు, దీస్ 3. ఈ ముగ్గురులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఈ యొక్క గడ్డు కాలంలో, ఆత్మీయమైన చివరి దినాల్లో మనం ఈ భక్తులను పోలి జీవించడానికి
మాదిరికరంగా ఈ సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ముగ్గురిని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, నోవాహు చరిత్రలోని వ్యక్తి. బైబిల్కి మనంతా తెలుసు. మరి పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు 3 భాగాలు చేయబడి, చరిత్ర గ్రంథాలు, పద్య భాగం, ప్రవచన భాగం. చరిత్ర గ్రంథాల్లో నుంచి నోవాహు తీసుకున్నాడు, పద్య భాగంలో నుంచి యోబు తీసుకోబడ్డాడు, ప్రవక్తల గ్రంథాల్లో నుంచి దానియేలు తీసుకోబడ్డాడు. చరిత్ర పుస్తకంలో ఉన్న వ్యక్తి అయినా, పద్య భాగంలో ఉన్న వ్యక్తి అయినా, ప్రవచన భాగంలో ఉన్న వ్యక్తి అయినా, ఆత్మీయ సూత్రాలు ఎన్నటికీ మారవు, ఒకటే ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం జీవించిన భక్తులు నేడు 2000 సంవత్సరంలో 2020లో జీవిస్తున్న మనం కూడా సారూప్యంగా ఉండాలి. వారి అడుగుజాడల్లో ఉండాలి. వారి యొక్క జీవన విధానంలో మనం కూడా సరిపోల్చుకుంటా జీవించాలి. అదే బైబిల్ యొక్క ప్రత్యేకత. అదే సంవత్సరాలు గడిచినా, శతాబ్దాలు గడిచినా దేవుని వాక్య లేఖన ప్రామాణికాలు మారవు. టెక్నాలజీలో మార్పు రావచ్చు, ఎలక్ట్రానిక్ ఏజ్, నానో ఏజ్, ఎన్నో గొప్ప గొప్ప కీలకమైన మలుపులు, ఎన్నో గొప్పమైన ఆవిష్కరణలు జరగవచ్చు, కానీ లేఖన సూత్రాలు ఎప్పటికీ మారవు. 3 రకాలుగా, చరిత్రలో నుంచి ఒకరు, పద్య భాగంలో నుంచి ఒకరు, ప్రవక్తల భాగంలో నుంచి ఒకరిని తీసుకోవటాన్ని మనం చూస్తున్నాం. ఈ ముగ్గురిని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మొట్టమొదటి అంశం, నోవాహు ఆయన యొక్క ఓడ చివరికి ఎక్కడ ఆగిందంటే అరారతు పర్వతం మీద ఆగింది. అంటే అది ప్రస్తుతానికి ఐరోపా ఖండానికి సంబంధించిన భాగం. అట్లయితే నోవాహు ఐరోపా ఖండం వాడుగా మనం చూడవచ్చు. యోబు గారు ఆఫ్రికా ఖండం, ఊజు దేశం, ఆఫ్రికా ఖండం యొక్క బోర్డర్. అట్లయితే నియర్ టు ఆఫ్రికా ఖండానికి దగ్గరగా మనం యోబును చూడవచ్చు. ఇక దానియేలు గారు బబులోను దేశంలో ఉన్నాడు. అది ఆసియా ఖండానికి సంబంధించింది. ఆసియా ఖండం నుంచి ఒకరు, ఆఫ్రికా ఖండం నుంచి ఒకరు, ఐరోపా ఖండం నుంచి మరొకరు. పరిశుద్ధాత్ముడు ముగ్గురిని 3 రకాలుగా సెలెక్ట్ చేశారు. దాని సారాంశం ఏంటి? ఆస్ట్రేలియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, చైనాలో ఉన్నా, చిలీ దేశంలో ఉన్నా, ఐస్లాండ్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, మాస్కోలో ఉన్నా, మొరాకోలో ఉన్నా, వేరెవర్ దేవుని బిడ్డలు ప్రపంచమంతా చెదిరిపోయారు. ఆఫ్రికా ఖండంలో ఉన్న, ఆస్ట్రియా దేశంలో ఉన్న దేవుని పిల్లలు ఏ ఖండాల్లో ఉన్నా, ఏ ప్రదేశాల్లో ఉన్నా దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి అనేది దాని యొక్క సారాంశం. అందుకే 3 ఖండాల నుంచి 3 భక్తులను పరిశుద్ధాత్ముడు మన ఎదురుకు తీసుకొచ్చాడు. ఆఫ్రికాలో నరమాంస భక్షకుల మధ్య ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముకున్నాడు అనుకోండి. ఇండియాలో విగ్రహారాధన నుంచి ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముకున్నాడు అనుకో. చైనాలో కమ్యూనిస్ట్ కంట్రీస్ నుంచి ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముకున్నాడు అనుకో. ఇరాక్లో ఇస్లామిక్ దేశాల నుంచి ఒక వ్యక్తి యేసుప్రభు నమ్ముకున్నాడు అనుకో. మనమంతా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రదేశాలు ఎక్కడున్నా, ప్రాంతాలు వేరైనా, మన ప్రాంతాల్లో మనం ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. అరారాతు పర్వతం మీద నోవాహు సాక్షిగా ఉన్నాడు. ఊజు దేశంలో నోవాహు సాక్షిగా ఉన్నాడు. బబులోనులో నోవాహు దానియేలు సాక్షిగా ఉన్నాడు. వేరెవర్ వి ఆర్, మేబీ హైదరాబాద్లో ఉన్నావా, కర్నూలులో ఉన్నావా, దండికుప్పంలో ఉన్నావా, విజయవాడలో ఉన్నావా, ముంబైలో ఉన్నావా, ప్రాంతాలు ఎక్కడున్నా సరే, రీజన్స్ మారినా దేవుని లేఖన ప్రామాణికాలు మారవు. మనం ఆయనకి సాక్షులుగా ఉండాలి అనేది దాని యొక్క సారాంశం. మనం అనుకుంటాం అమెరికాలో ఉన్న విశ్వాసులకి మంచిగా, వాళ్ళకి బాగా ఆ ప్రామాణికాలు ఉన్నాయి, బైబిల్ బాగా తెలుసు, వాళ్ళు బాగా ఉంటారులేండి, మనకు పెద్దగా ఏం తెలియదు కదా, మనం వాళ్ళకంటే అంతగా ఉండకపోవచ్చు అనుకోవడానికి, భేదం చూపించడానికి పనులు. దేవుడు ఎక్కడున్నా కూడా మనకు అలాంటి శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. మనం సాక్షులుగా జీవించాలి.
రెండవ తేడా మనం చూడాలి. నోవాహు దాదాపుగా 600 సంవత్సరాల పైగా జీవించాడు, ఓల్డ్ మ్యాన్. యోబు గారు మిడిల్ ఏజ్డ్ మ్యాన్, దాదాపుగా 140 ఇయర్స్ ఇంకా కొన్ని ప్లస్ ఇయర్స్ జీవించారు. దానియేలు గారు ఆ టయానికి దానియేలు గురించి రాసే సమయానికి దానియేలు వయసు దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటాయి. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే జస్ట్ ఎహెజ్కేలుకి ఒక 8 సంవత్సరాల ముందుగా దానియేలు పట్టపడ్డాడు ఒక యవనస్తుడుగా. 25-30 ఇయర్స్కే దానియేలు ప్రభావవంతమైన జీవితాన్ని చూపించాడు. యూత్ ఎంగేజ్ లోనే ఎహెజ్కేలుని ఆకర్షించాడు. దానియేలు పేరు పెట్టబడటానికి ఆ కొన్ని సంవత్సరాల్లో దానియేలు ఏ విధంగా తన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేస్తున్నాడో మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఓల్డ్ మ్యాన్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్, యంగ్ మ్యాన్. దీని సారాంశం ఏంటి? యేసు ప్రభువాన్ని ఏ ఏజ్ లో నమ్ముకున్న వారైనా, జస్ట్ అప్పుడే కొత్తగా కన్వర్ట్ అయిన యూత్ కావచ్చు, లేదా యేసు ప్రభువాన్ని నమ్ముకుని 20 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్, కొంతమందికి 60 ఇయర్స్ అయినా అవ్వచ్చు. ఆత్మీయ జీవితంలో వృద్ధాప్యంలో ఉన్నవారైనా, ఆత్మీయ జీవితంలో యవన ప్రాయంలో ఉన్నవారైనా, ఏటితో నిమిత్తం లేకుండా ప్రభావవంతమైన జీవితాన్ని జీవించాలి. అందుకే ఇద్దరు భక్తుల మధ్యలో దానియేలుని మిడిల్ గా పెట్టబడ్డాడు. ఒక పక్క గొప్ప భక్తులైన నోవాహు, గ్రేట్ పేట్రియార్క్ ఆదికాండం, మరొక గొప్ప భక్తులైన యోబు, వాళ్ళిద్దరి మధ్యలో సరసన దానియేలు చేర్చబడ్డాం. దానియేలు యొక్క ప్రభావవంతమైన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన ఆత్మీయ జీవితంలో వయసులతో నిమిత్తం లేకుండా ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను ఇప్పుడే ప్రభుని నమ్ముకున్నాను, ఇప్పుడిప్పుడే తప్పుడడుగులు వేస్తున్నాను, ఇప్పుడిప్పుడే నా యొక్క విశ్వాస జీవితంలో కొద్దిగా ముందుకు వెళ్తున్నాను, నేను అంతగా ఉండకపోవచ్చు అనుకుంటారేమో. కానీ ప్రభు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, ప్రభు నమ్ముకున్నా, మనం ఏ ఏళ్ళలో నమ్ముకున్నా మనం ప్రభావవంతంగా జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి. అందుకని ఆ ముగ్గురు అని స్పెసిఫిక్ గా 5-6 సార్లు ఈ చిన్న ప్యాసేజీలో చెప్పబడి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు కొరకు మనం మనకిచ్చిన ఆయుష్ కాలంలో సాక్షులుగా ఉండాలి. మూడవ కాంట్రాస్ట్, మూడవ తేడా మనం జాగ్రత్త గమనిస్తే, వారి యొక్క పీరియడ్స్, ఆ సంవత్సర కాలాలు కూడా మార్పు మనం చూస్తున్నాం. నోవాహు గారు జలప్రళయానికి ముందు వాడు, బిఫోర్ ద ఫ్లడ్. యోబు గారు జలప్రళయం తర్వాత వాడు. ఇక దానియేలు గారు ఎహెజ్కేలు కాలం వాడు, లేటెస్ట్ అన్నమాట, ఓల్డెస్ట్ అండ్ లేటెస్ట్. ఒకసారి చూద్దాం. మరి చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, యోబు గ్రంథము జలప్రళయం ముందు రాయబడిందా, జలప్రళయం తర్వాత రాయబడిందా, లేకపోతే యోబు గారు జలప్రళయం ముందు ఉన్నాడా, జలప్రళయం తర్వాత ఉన్నాడా అనేది కొంతమందికి పజిల్. కానీ దేవుని వాక్యంలో ఒక క్లూ ఇవ్వబడింది. దయచేసి చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం, యోబు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నా. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నివసించేశాడు. ఆ మాట నేను చదువుతున్నాను, చూడండి. 16వ వచనం. వారు అకాలముగా ఒక నిమిషంలో నిర్మూలమైంది, పునాదులు జల ప్రవాహం వలె కొట్టుకొని పోయెను. వారి పునాదులు జల ప్రవాహం. ఇది జలప్రళయం గురించి చెప్పండి. యోబు గారు జలప్రళయం తర్వాత జీవించారు. మేబీ అబ్రహాం, ఇస్సాకు కాలం వాడు కావచ్చాను. జలప్రళయం ముందు యొక్క భక్తుడు, జలప్రళయం తర్వాత ఉన్న భక్తుడు, ఎహెజ్కేలు సమకాలీన భక్తుడు. పీరియడ్స్ మార్పు. మనం ఏమనుకుంటామంటే, ఉజ్జీవ కాలాల్లో భక్తులు ఎంతో గొప్పగా జీవించారు. మార్టిన్ లూథర్ గారు, జాన్ వెస్లీ గారు, జార్జ్ ముల్లర్ గారు, జేఎన్ డార్బే గారు, డిఎల్ మూడీ గారు, బిల్లీ గ్రామ్ గారు, ఆ రోజులు ఎంతో అద్భుతమైనవి, మనం వాళ్ళకులాగా ఉండలేములే అని చాలా మంది అనుకుంటున్నారు.
అవన్నీ ఉద్యోగ కాలాలు. దేవుడు ఎంత అద్భుతంగా వాడుకున్నాడు. మరలా ఇప్పుడు మనం అలా ఉండాల్సిన అవసరం లేదు, అలా ఉండలేంలే, వాళ్ళకులాగా నిష్టలేము అనుకుంటాం. కాబట్టి ఈ 3 కాలాలని పరిశుద్ధాత్ముడు మన ఎదుట తీసుకుని వచ్చాడు. 19th సెంచరీ అయినా, 20th సెంచరీ అయినా, 1st సెంచరీలో మొదటి శతాబ్దం విశ్వాసులైనా ఒకటే ప్రామాణిక సూత్రాలు మనం కలిగి ఉన్నాం. ఈ యొక్క 2020 సంవత్సరంలో కూడా నీ నుంచి నా నుంచి మన దేవుడు, మన తండ్రి ఆశిస్తున్నది ఏంటంటే ఆ భక్తుల్లో పోలిన సాక్ష్య జీవితాలు మనం కలిగి ఉండాలి. ప్లేసెస్ మార్పు, పీరియడ్స్ మార్పుగా ఉన్నాయి. వారి యొక్క ఏజెస్, వారి యొక్క వయసులో కూడా మార్పు ఉన్నాయి. కానీ ఏ మార్పులు వచ్చినా ఒకటే బాట, వారు ఒకే బాటలో నడిచారు, ఒకే విధానంలో జీవించారు. వారి గురి ఒకటే, వారు ప్రభుకి మహిమకరంగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా వారి యొక్క పీరియడ్స్ మార్పు. 4వ చూద్దాం. చూడండి, ఈ ముగ్గురు గురించి ఒక మాట ప్రత్యేకంగా చెప్పబడింది. దయచేసి నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నోవాహు గురించి రాయబడిన మాట. నోవాహు భయభక్తులు గలవాడు, గాడ్లీ అనే మాట. దయచేసి అది నోట్ చేసుకోండి. ఆ మాట ఈ ముగ్గురు గురించి వాడబడింది. అందుకే బహుశా ఈ ముగ్గురిని క్లబ్ చేశాడేమో పరిశుద్ధాత్మ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం నోవాహు గురించి చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయబడి నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఉన్నాడు. గాడ్లీ నేచర్. అలానే యోబు గ్రంథం 1వ అధ్యాయం అందరికి బాగా తెలిసిన వాక్యమే. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఇంట్రడక్షన్ లోనే యోబు గురించిన మంచి విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. ఒకటి ఊదు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. సేమ్ మాట యోబు గురించి ఉపయోగించబడింది. మరి దానియేలు గురించి చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. లేకపోతే దానికి ముందు వచనాల్లో కూడా 23వ వచనం చదువుతున్నాను. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, తన దేవుని యందు భక్తి గలవాడు. గాడ్లీ నోవా, గాడ్లీ జోబ్, గాడ్లీ డానియల్. మనం కూడా ఈ యొక్క పేరు, ఈ యొక్క టైటిల్ మనకు కూడా కలిగి ఉంటే ఎంత శ్రేష్టమైన అనుభవం. రాజీవ్ అంటారు, మా ఊర్లో ఆయన చాలా భయభక్తులు గలవాడు. ఆ సిస్టర్ చాలా భయభక్తులు కలిగింది. అక్కడక్కడ చెప్తా ఉంటారు, మా సంఘంలో పలానా సహోదరుడు చాలా భయభక్తులు గలవాడు. వాట్ ఏ వండర్ఫుల్ విట్నెస్. ఈ చివరి దినాల్లో తిమోతి పత్రికలు చదవండి. 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక. గాడ్లీనెస్, భక్తికి సంబంధించిన అనేకమైన మూల సూత్రాలు ఇవ్వబడ్డాయి. ఈ భయభక్తులు అనే పదము ఆది కాండం నుంచి కొత్త నిబంధన పత్రికల్లో కూడా గాడ్లీ నేచర్ అంటే దైవిక స్వభావాన్ని ప్రదర్శించాలి. దేవుడంటే భయం అదొకటే కాదు, దేవుడంటే భక్తి, ఆ 2 మాటలు కలగలుపుకొని ఈ చివరి దినాల్లో నిజంగా ఆత్మీయంగా మనం జీవించాలంటే ఈ క్వాలిటీస్ మనలో ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలంటే ఏమేమి సూత్రాలు ఉన్నాయో సామెతల గ్రంథం చదవండి. కనీసం 14 సార్లు భయభక్తులు కలిగి ఉండటం వల్ల కలిగే లాభాలు, ఆశీర్వాదాలు చెప్పబడ్డాయి. కొన్ని కీర్తనలు భయభక్తులు కలిగిన వారి యొక్క ఆశీర్వాదాలు చెప్పబడ్డాయి. మన ఆత్మీయ జీవితంలో భక్తిని అలవాటు చేసుకోవడం, అట్ ద సేమ్ టైం దేవునికి, ఆయన వాక్యానికి భయం కలిగి జీవించే అనుభవం మనం వచ్చినప్పుడు మనం కూడా ఆ ముగ్గురు కోవలో చేరుకుంటాం. ఆ ముగ్గురు రక్షింపబడతారు అని దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పాలి. అంతేకాదు 5వ తేడా చూద్దాం. చూడండి, ఇంకొక మాట కూడా ముగ్గురు గురించి ఉపయోగించబడింది. దయచేసి ఆది కాండం నోవాహు గురించి చూడండి. నోవాహు గురించి
యోబు గురించి దానియేలు గురించి మరొక మాట కామన్ గా చెప్పండి మాట మనం చూస్తున్నాం. గత మరి ఇదే దండికుప్పం జూమ్ క్లాసులో ముగ్గురు గురించి చెప్పాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వారి ద్వారా వారిలో ఉన్న కొన్ని కామన్ సమానమైన విషయాలు మనం చూసాం. అదేవిధంగా ముగ్గురులో కూడా మనం చూస్తున్నాం. నోవాహు గురించి ఏం రాయబడిందంటే 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. నోవాహు నీతిపరుడు, నిందారహితుడు, రైచియస్ అనే మాట మనం చూస్తాం. రైచియస్. యోబు గ్రంథంలో కూడా యోబు గురించి కూడా అదే మాట రాయబడింది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యథార్థవంతుడు, సేమ్ అదే పదం. యోబు యథార్థవంతుడుగా చెప్పబడ్డాడు. యథార్థవంతుడును న్యాయవంతుడు, రైచియస్. అలానే దానియేలు గురించి మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుతుంటే ముగ్గురు నియమించాడు. ఈ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. ఈ దానియేలు ప్రసిద్ధి చెందినవాడు. ఈ దానియేలు అతి శ్రేష్ఠ బుద్ధి గలవాడు. 4వ వచనం, దానియేలు మీద ఏదైనా నింద మోపల నుండి తగిన హేతువు కొరకు కనిపెట్టుచుండ్రి. దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేదు. సేమ్ రైచియస్నెస్, యథార్థత. ఎస్కేల్ గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదువుకున్న నీతి అని కనీసం 7 సార్లు రైచియస్నెస్, దేవుడు కోరుకున్న నీతి, దేవుడి యొక్క ఆ యొక్క ప్రామాణికం. ముగ్గురు గురించి 3 కోణాల్లో చెప్పబడి, నీతిమంతుడు, నిందారహితుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నమ్మకస్తుడు, లోపం లేనివాడు, థాట్లెస్, ఫ్లాలెస్. వారిలో తప్పు పట్టుకోవటానికి నోవాహు తన పరిచర్యలో నిందారహితంగా ఉన్నాడు. యోబు తన జీవితంలో నిందారహితంగా ఉన్నాడు. దానియేలు తన ప్రొఫెషన్లో, వృత్తిలో నిందారహితంగా ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా రైచియస్నెస్. రోమాపత్రిక సారాంశం అదే. అనీతిమంతులైన మనలను దేవుని నీతి ఆపాదించబడి మనలో నీతిమంతులుగా తీర్చాడు. ఈ లోకంలో నీతిని ప్రదర్శించాలి, సమాజంలో నీతిని ప్రదర్శించాలి, సంఘంలో నీతిని ప్రదర్శించాలి, కుటుంబంలో నీతిని ప్రదర్శించాలి, మన వృత్తిలో నీతిని ప్రదర్శించాలి. ఒకటే ప్రామాణిక సూత్రాన్ని మనం కలిగి ఉండాలి. వారిలో ఉన్న ప్రాముఖ్యమైన సందేశం అదే. అందుకే ఎస్కేల్ ద్వారా ఆ ముగ్గురు ఉన్నను, ఆ ముగ్గురు వరకే రక్షించబడతారు. మనం కూడా ఈ స్థాయిలోకి రాకపోతే రేపు రాబోయే తీర్పు నుంచి మనం తప్పించబడు. అందుకు ఉద్దేశంగా మన ఆత్మీయ జీవితంలో మనం వారిని పోలిని జీవించాలని మరొక కోణాన్ని మనం చూసాం. ఆరోగ్యంగా చూద్దాం. చూడండి, ఈ ముగ్గురు 3 రకాల శత్రువుల్ని ఎదుర్కొన్నారు. మనందరికి బాగా తెలుసు, విశ్వాస జీవితంలో మనకి 3 శత్రువులు ఉన్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ముగ్గురు గురించి స్పష్టంగా చెప్పబడింది. లోకము, శరీరము, సాతాను, వరల్డ్, సాటన్ అండ్ ఫ్లెష్. ముగ్గురు మీద పోరాటాన్ని చేశారు, విజయవంతమైన జీవితాన్ని జీవించారు. ఈనాడు విశ్వాసమైన మనం క్రికెట్ మైదానంలో లేం, ఎంటర్టైన్మెంట్ పార్కులో లేం, కానీ మనమందరం యుద్ధ రంగంలో ఉన్నాం. ఏదో ఒక పోరాటం చేస్తున్నాం. ఆత్మీయ జీవితంలో అనేక పోరాటాలు గుండా వెళ్తున్నాం. మనం విజయవంతమైన జీవితాన్ని, ఈ ముగ్గురిని జయించాలి. బైబిల్లో చాలాసార్లు మరి 3 శత్రువులు అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. కాలేబు కూడా 3 శత్రువుల్ని ఓడించాడు. అక్కడక్కడ మనకి కనపడతాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నోవాహు గారు లోకం మీద నేర స్థాపన చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. లోకం మీద నేర స్థాపన చేశాడు. నోవాహు కాలంలో దాదాపుగా 100కు పైగా సంవత్సరాలు ఆయన ఓడ నిర్మాణంలో, సువార్త ప్రకటనలో ఉంటే ప్రపంచం ఆయన్ని హేళన చేసింది, ఆయన అవమానపరిచింది, ఆయన సువార్తకు చెవినివ్వలేదు. ఎంతగా అవమానపరిచారో మనకు తెలియదు, కానీ
లోకం మీద నేరస్థాపన చేశాడు, లోకాన్ని జయించాడు, లోకాశలను జయించాడు. నోవహు కాలంలో జనులు తినుచు త్రాగుచు ఏ విధంగా జీవించారో మనకు తెలుసు. నోవహు వారి నుంచి ప్రత్యేకమయ్యాడు, లోక ఆశల నుంచి ప్రత్యేకమయ్యాడు, లోక ఇచ్చల నుంచి ప్రత్యేకమయ్యాడు. దేవునికి సమర్పించుకొని ఆయన సమయాన్ని, ఆయన ధనాన్ని ప్రభు కొరకు సమర్పించాడు. లోకం మీద నేరస్థాపన చేశాడు, లోకాన్ని జయించిన వాడుగా నోవహు మనకు కనపడుతుంది. మరి యోబు సంగతి ఏంటి? మొదటి 2 అధ్యాయాలు మీరు చదవండి. నేరుగా సాతానుతోనే యోబు ఢీకొన్నాడు. సాతాను అనేక రకాలుగా యోబుని శోధనలోకి తీసుకుని గురి చేశాడు. దేవుడితోనే ఆయన చుట్టూ ఒక కంచేసావు కదా, ఫెన్స్, ఆ కంచి తీసేయమని అడిగాడు. కుటుంబం చుట్టూ కంచేశావు. ఫైనాన్స్, అతనుకున్న ఆర్థిక లావాదేవీలు కంచేశావు కాబట్టి నీకు భక్తిగానే ఉంటాడు. అవి తీసేయమన్నప్పుడు అవి తీసివేయబడు. కుటుంబంలో సంక్షోభం, ఆర్థిక విపత్తులు ఎదుర్కొన్నాడు. సఫరర్గా యోబు ఉన్నాడు. ఆఖరి ప్రయత్నంగా యోబు జీవితంలో చర్మం చీకిపోయే పుండ్లు ఏర్పడటం, సిక్నెస్, క్యాన్సర్తో సమానమైన మరణ వ్యాధిని అనుభవించాడు. అయినా యోబు ఏ విధంగా ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాడు, సాతాను ఏ విధంగా ఓటమి పాలయ్యాడో మనం చూస్తున్నాం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. సాతాను మీద విజయాన్ని సాధించిన వాడు యోబుగా. మరి దానియేలు సంగతి ఏంటి? ఇక మిగిలిన శత్రువు శరీరం. దానియేలు చెరపట్టబడిపోయాడు. ఆనాటి ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీ బబులోను యూనివర్సిటీలో దానియేలుకి సీట్ సంపాదించాడు. దానియేలుకి సీట్ ఇవ్వబడింది. జ్ఞానం కలిగిన వారు, అందగాళ్లను, హిబ్రూ యువకులను ఆనాటి బబులోను సామ్రాజ్యం చదివించింది. వారి అవసరాల కొరకు వారికి స్టడీస్ ఇచ్చింది. రాయల్ కాలేజీలో సీటు దొరికింది. రాయల్ కాలేజీలో సీటే కాదు, రాయల్ భోజనం కూడా దానియేలుకి ఏర్పాటు చేయబడింది. రాజు తినే ఆహారమే, రాజు టేబుల్ మీద ఏ ఆహారం ఉంటుందో అదే ఆహారం దానియేలు టేబుల్ మీద కూడా పెట్టబడింది. దానియేలు పేరు మార్చబడింది, దానియేలు రూపం మార్చబడింది. కానీ దానియేలు తన దేవుణ్ణి మాత్రం మార్చుకోలేదు. యవన వయసులోనే తన హృదయమందు ఉద్దేశించను తన శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదని, ఆ విగ్రహార్పితమైన వాటిని భుజించకూడదని దానియేలు స్నేహితులు తీర్మానం చేసుకోవటం. శరీరం మీద దానియేలు యొక్క విజయాన్ని మనం చూస్తాం. దానియేలు టేబుల్ మీద ఆ యొక్క రాయల్ మీల్స్ పెట్టబడినప్పుడు ఒక్కసారిగా దానియేలు ఆ యొక్క నాలుకలో నుంచి టేస్ట్ బడ్స్ ఒక్కసారిగా లాలాజలం ఊరి ఉంటుంది. ఆ యొక్క రకరకాల పదార్థాలు చూసినప్పుడు. కానీ నో అన్నాడు. నో టు ఫ్లెష్, నో టు వర్డ్, నో టు సాటన్. ముగ్గురు విజయవంతమైన జీవితాన్ని జీవించారు కాబట్టి ఎస్కేల్ గారు ఆ ముగ్గురిని మనకు ప్రోత్సాహకరంగా తెలిసి జయ జీవితాన్ని జీవించారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కో సందర్భంలో లోకాన్ని జయించాం కానీ ఒకసారి శరీరాన్ని జయించలేకపోవచ్చు. ఒకసారి శరీరాన్ని జయించిన సాతాను యొక్క శోధనలు జయించలేకపోవచ్చు. ఈ మూడింటిని మనం ఓడించకపోతే ప్రమాదంలో పడతాం. దైవజనులు విలియం మెక్డొనాల్డ్ గారు, ఆయన 8 ఇయర్స్ దాటినా కూడా ఆయన ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు. స్టిల్ ఐఆమ్ స్ట్రగ్లింగ్ విత్ మై ఫ్లెష్ అంటాడు. ఇంత గొప్ప సేవ చేస్తున్నా నేను ఇంకా శరీరంతో పోరాడుతున్నాను. ఈ లోకయాత్ర ముగిసే వరకు మనకి ఈ యొక్క పోరాటాలు ఉంటాయి. కానీ మనం జై జీవితాన్ని జీవించాలి అనేది 6వ సూత్రాన్ని మనం చూస్తాం. ఇక 7వ తేడా కూడా మనం జాగ్రత్త గమనించాలి. వారు సాక్షులు ఉండటమే కాకుండా ఒక్కొక్క వ్యక్తి అనేక ఆత్మలను సంపాదించాడు. ప్రిజర్వ్. నోవహు గారి ద్వారా 7 ఆత్మలు రక్షించబడ్డాయి. నోవా ప్రిజర్వ్ 7 souls. మనందరూ తెలుసు. మరి నోవాహు ఓడ నిర్మించడం, ఆ ఓడలోకి నోవాహు భార్య ఆమె కూడా లోబడింది. లోతు భార్య లోబడలేదు, కానీ నోవాహు భార్య లోబడింది. నోవాహు కుమారులు లోబడ్డారు, నోవాహు కోడలు లోబడ్డారు. 7 ఆత్మలను సంపాదించారు. ఒక ప్రీచర్గా, ఒక సువార్థికుడిగా నోవాహు మనకు కనపడుతుంది. మరి దానియేలు యోబు గారు ఏం చేశాడు మనందరికి బాగా తెలిసిందే. యోబు ప్రిజర్వ్డ్ 3 friends. ఆఖరి అధ్యాయం చదవండి. యోబు వారి కొరకు ప్రార్థన చేయి. యోబు వారి కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు
యోబు స్నేహితులను శిక్షించకుండా వారన్న ఆ యొక్క దేవుని వ్యతిరేకంగా అన్న మాటలను బట్టి వారి మీద శిక్ష రాకుండా వారు తప్పించబడ్డారు. చూడండి ఒకసారి యోబు గ్రంథం. యోబు ప్రేడ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్, నోవా ప్రేడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. యోబు అయితే వారి స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. దయచేసి చూడండి ఒకసారి యోబు గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అప్పుడు నా సేవకుడు యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. యోబు ప్రార్థన చేశాడు కాబట్టి 10వ వచనం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా తీసుకొచ్చాడు. వారి యొక్క స్నేహితులు కూడా రక్షించబడ్డారు. యోబు ద్వారా రక్షణ కార్యం జరిగింది. యోబు ద్వారా ఆత్మలు రక్షించబడ్డాయి. మరి దానియేలు జీవితంలో మనం ఏం చూస్తున్నాం? దానియేలు ద్వారా 3 స్నేహితులు రక్షించబడ్డారు, ఫ్రెండ్స్. వారు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు దానియేలు ఒక స్తుతి కూడిక ఏర్పాటు చేశారు. కలభావం చెప్పాల్సిన సందర్భంలో ఆ క్లిష్ట పరిస్థితుల్లో దానియేలు తన స్నేహితులను సమకూర్చాడు. ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఏర్పాటు చేశాడు, ప్రార్థన చేశాడు. దానియేలు ద్వారా 3 రక్షించబడ్డారు. ఈ 3 వారి జీవితాల్లో అనేక ఆత్మలను రక్షించారు. ఈ చివరి దినాల్లో మనం కూడా చేయాల్సిన పనేంటి? నీ ద్వారా నా ద్వారా ఆత్మలు రక్షించబడాలి. కొందరినైనా, ఒక పాట కూడా ఉంటుంది, ఒక ఆత్మనైనా రక్షించాలి. పత్రిక సారాంశం అదే. అగ్నిలోంచి లాగినట్టు కొందరైనా రక్షించాలి. ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా ఇతరులు రక్షించబడాలి, ఇతరుల ప్రభు యొద్దకు రావాలి. దానికి రివార్డ్స్ ఉన్నాయి. అందుకే ఈ యొక్క పుస్తకంలో ఆ 3 గురించి ప్రోత్సహించబడ్డాయి. ఇంకా మీరు స్టడీ చేస్తే ఇంకా ఎన్నో తేడాలు మనకు కనపడతాయి. కానీ నోవాహు ఒక ప్రీచర్, సువార్థికుడుగా ఉంది. యోబు గారు ఒక సఫరింగ్ పేట్రియార్క్, ఒక గొప్ప భక్తుడు, శ్రమలో ఉన్న భక్తుడికి సాదృశ్యంగా ఉన్నాడు. దానియేలు గారు ఒక స్టూడెంట్, ఒక విద్యార్థిగా లేఖనాలు పఠిస్తున్నాడు. ప్రేయర్ వారియర్, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఈ చివరి దినాల్లో మనం కూడా ఉన్నాం. హెస్కేలు కాలం లాంటి కాలాల్లో మనం కూడా ఉన్నాం. మన ముందు దేవుని తీర్పు సిద్ధంగా ఉండబోతుంది. ఆయన రౌద్రం మానవుల మీద రగలబోతుంది. ఇప్పుడంత ఒక ప్రీమియర్ షోగా ఈ తెగుళ్ళు, కరువు కాటకాలు, ఇంకా మీరు చదివితే 14వ అధ్యాయంలో దుష్ట మృగాలను పంపిస్తాను, కరువు తీసుకొస్తాను, నా రౌద్రాన్ని కుమ్మరిస్తాను. ఒక శాంపిల్ గా దేవుడు ఇశ్రాయేలు జాతి మీద చేశాడు. కానీ రేపు మహా ఉగ్రత భూమి మీదకు రాబోతుంది. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఆత్మీయ జీవితంలో మన 3 పోలి జీవించాలి. ఈ సందర్భంలోనే హెస్కేలు గారు ఒక మంచి మాట అంటాడు. ఆ మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. దయచేసి చూడండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడికి ఆహ్వానాన్ని మానవాళికి ఇస్తున్నాడు. 18వ అధ్యాయం చదువుతున్నాను. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. 23వ వచనం. దుష్టులు మరణమందు చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. బైబిల్ సారాంశం ఇదే. శిష్ట రక్షణ కాదు, కానీ దుష్టుడు మరణించడం ద్వారా నాకేం సంతోషం లేదు. అదేవిధంగా ఈ ఆత్మలు ఈ తీర్పులో నశించాలని దేవుడు కోరుకోడు. అందరూ మారు మనసు పొందాలని ఆయన నిశ్చయించుచున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు నశింపాలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందాలని కోరుచున్నాడు. ముందున్న దినాల్లో రాబోయే విపత్తు నుంచి తప్పించుకోవాలంటే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైనా ఇంకా దుష్టత్వంలో ఉండి అలానే జీవితాలు ముగించుకోవటం ఎంతో దుర్బలమైన సంగతి. ఒక ఆహ్వానం, దుష్టత్వం నుంచి మరలి రమ్మంటున్నాడు. ఎలా రాగలం? దుష్టత్వం నుంచి మళ్ళీ ఎలా రాగలం? మన వ్యసనం నుంచి మళ్ళీ ఎలా రాగలమంటే నీ కొరకు నా కొరకు సిలువ వేయబడిన యేసు వైపు చూచడం ద్వారా, నీ కొరకు నా కొరకు కలువరిలో ప్రాణం పెట్టిన దేవుని కుమారుని ఆయన యొద్దకు రావడం ద్వారా మన దుష్టత్వం నుంచి మరల్చబడతాం, వ్యసనం నుంచి బయటికి వస్తాం, మరణం నుంచి జీవనానికి దాటి ఉంటాం.
యోహాను సువార్త 5:20 వచ్చిన మాట అదే. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాచి ఉన్నాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది దుష్టులను శిక్షించడానికి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. ఈ యెహెజ్కేలు గ్రంథం యొక్క సారాంశం అదే. దేవుని తీర్పులో రాజ్యములో నువ్వు అలానే నశించాల్సిన అవసరం లేదు, కానీ ఆయన యొక్క ఆహ్వానం ఇస్తున్నాడు. తిరిగి రండి, దుష్టత్వం నుంచి బయటికి రండి, జీవంలోనికి రండి, సువార్తను విశ్వసించండి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నీ సొంత రక్షకుడిని అంగీకరించండి. ఆయన పాపను రక్షించడానికి వచ్చాడు. ఆయన నీ పాపం కొరకు నా పాపం కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఇందాక మనం చెప్పుకున్నామే, దానియేలు, యోబు, నోవా వారు రైచియస్, వారు ఫాల్ట్లెస్ అని చెప్పబడింది. లోపం లేని వారు, కానీ సిన్లెస్ అనే మాట వాడబడలేదు. వారిలో బలహీనతలు ఉన్నాయి, కానీ యేసు ప్రభువు వారు ఒక్కడే పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు. ఆయన యందు పాపమేమీ లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు సవాలు చేసి? ఆ ప్రియ రక్షకుడు నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఆయన్ని హృదయపూర్వకం విశ్వాసిస్తే నీ దుష్టత్వం నుంచి, వ్యసనాల నుంచి విడుదల పొందుతావు, జీవము తప్పించబడతావు, రక్షించబడతావు. అందుకే యెహెజ్కేలు గారి ద్వారా ఆ ముగ్గురు గురించి ప్రస్తావించబడిన కారణం ఏంటంటే, ఈ చివరి దినాల్లో మనం కూడా ఆ ముగ్గురు పోలిన జీవితాన్ని జీవించితేనే ఆత్మీయంగా మనం మనుగడ సాధిస్తాం. అది మనకెంతో ఆశీర్వాదకరం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.